ఏపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు కారణమైన ఆడిటింగ్ తప్పిదాలకు కారకుడిగా వృత్తిపరమైన దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిరెడ్డిపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సాయిరెడ్డికి సింగిల్ బెంచ్ కోర్టులో ఊరట లభించింది. అయితే ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పుపై ఐసీఏఐ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. తన క్లయింట్ అయిన వైఎస్ జగన్ కు మేలు చేసేందుకు ఆస్తుల వాల్యుయేషన్ ను మ్యానిపులేషన్ చేశారని ఐసీఏఐ ఆరోపిస్తోంది. అదే అంశంపై ఆయనపై విచారణ కోసం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ముందు హాజరు కావాలని గతేడాది అక్టోబర్ 23న ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ సాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఐసీఐ సాయిరెడ్డికి పంపిన నోటీసుల్ని ఈ ఏడాది జూలై 30న రద్దు చేసింది. దీనిపై ఐసీఏఐ ఇప్పుడు అప్పీలుకు వెళ్లింది. సాయిరెడ్డికి తాము జారీ చేసిన నోటీసులు తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రావంటూ, తాము చేసిన వాదనను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదంటూ ఐసీఏఐ చెన్నై విభాగం తమ అప్పీలులో పేర్కొంది. సాయిరెడ్డి చెన్నై ఆఫీస్ నుంచి అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే ఐసీఐ ఆఫీస్ కూడా చెన్నైలోనే ఉందని పేర్కొంది. కాబట్టి ఇది మద్రాసు హైకోర్టు పరిధి అని తెలిపింది. అలాగే సాయిరెడ్డిపై విచారణ కూడా ప్రాథమిక దశలోనే ఉందని, ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి క్రమశిక్షణా చర్య తీసుకోలేదని వెల్లడించింది. అలాగే తమ నిర్ణయాలపై అపిలేట్ అథారిటీని కాదని హైకోర్టును ఆశ్రయించటాన్ని తప్పుబట్టింది. దీనిపై త్వరలో తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.